మా పండుని మరొకసారి తలుచుకుంటూ మా ఈ చెన్నై ట్రిప్ వాడికి అంకితం ఇస్తున్నాను. మనము చెన్నై ఎక్స్ప్లోర్ చేసే దానిలో భాగంగా ఇప్పుడు మనము చెన్నై అడయార్ మెయిన్ రోడ్లో ఉన్న గిండి నేషనల్ పార్క్ కూర్చున్నాము. ఇక్కడ స్నేక్ అండ్ క్రొకడైల్ పార్క్ చాలా ఫేమస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ స్నేక్ అండ్ క్రొకడైల్ పార్క్ ఎలా ఉంటుంది, ఏంటి, దాని టికెట్ ధరలు ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇవి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడొచ్చు మీరు. వెల్కమ్ టు ఇండియాస్ ఫస్ట్ రెప్టైల్ పార్క్, చెన్నై స్నేక్ పార్క్. ఇట్లా లోపలికి వస్తే మనము ఇది టికెట్ కౌంటర్. ఇది మనకి టికెట్ కౌంటర్. వీల్ చైర్ అవైలబుల్ ఇక్కడ. చిల్డ్రన్కి వచ్చేసి మనకి 10 రూపీస్, అడల్ట్ 20 రూపీస్, కెమెరా 20 రూపీస్, వీడియో 100 రూపీస్. టైమింగ్స్ లోపల మేడం ఉన్నారు, కనుక్కుందాము. మేడం, టైమింగ్స్ అన్నా మేడం? ఇది 9 to 5:30. కంటిన్యూస్, నో బ్రేక్ ఇన్ ఎవ్రీ డే, 7 days. Tuesday holiday. Tuesdays హాలిడే. మార్నింగ్ 9 to 5:30. ఓకే. మార్నింగ్ 9 to 5:30 ఈజ్ ద టైమింగ్స్ అండి. ఒక ట్యూస్డే మాత్రం హాలిడే అంట. బాగుంది, తెల్లగా పచ్చగా శుభ్రంగా తిని పడుకున్నట్టుంది. వావ్, ఎక్కేస్తుంది, గోడ ఎక్కేసి దాని మీదకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ గ్లాస్ పెట్టారు. మనకి విజన్ అయితే సరిగ్గా లేదు కెమెరా నుంచి, బట్ స్టిల్ యూ కెన్ సీ దట్ మూమెంట్. గోడ ఎక్కేసి ఆ పట్టా ఎక్కేసి పైకి వెళ్తుంది. చూడండి ఎట్లా వెళ్తుందో, ఎంత పొడుగుందో చూడండి. అది ఈ గ్లాస్ కొంచెం మసిమసిగా ఉండటం వల్ల క్లియర్గా ఇది కావట్లేదు. చూడండి, ఈ మెష్లోంచి చూపించడానికి ట్రై చేస్తుంది. చూడండి అది ఎంత ఎక్కిందో. అదిగోండి, వావ్, మూమెంట్ అయితే చాలా బాగుంది. అంటే హ్యాపీగా నీళ్ళలో పడుకొని ఎంజాయ్ చేస్తుంది. నిద్రపోతున్నట్టుంది శుభ్రంగా, ఏమాత్రం మూమెంట్ కూడా లేదు. దీని పేరు కామన్ క్రేట్ అంటండి. దీని ఇమేజ్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ అండ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్లో కనిపించే స్పీషీస్. ఇది చూడొచ్చు మీరు. ఇది కుండలో అయితే పడుకొని ఉంది. మనం సౌండ్ చేసినా కూడా అది అసలు శుభ్రంగా మన్ను తిన్న పాము అంటారు కదా, ఆ లెక్కన కొండలోకి వెళ్ళి మొత్తం ముడుచుకొని లోపలికి వెళ్ళి పడుకుంది. బయటకు వచ్చి ఒక స్టిల్ ఇవ్వచ్చు కదంటే. ఈ స్పెక్టాకిల్ కోబ్రా అంట, దాని ఇమేజ్ చూడొచ్చు. ఇది నేటివ్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. చూడొచ్చు, ఇది కూడా పూర్తిగా ముడుచుకొని పడుకొని ఉంది. మీరు చూడొచ్చు క్లోజప్లో. చూశారు కదా, కళ్ళు అయితే తెరిసే ఉంది. అదైతే దానికి అలవాటు అయిపోయినట్టుంది. జనాలు వచ్చినా చలనం లేకుండా అట్లా పడుకొని ఉంది. చూడండి ఎంత పెద్ద పాము, చుట్టేసుకొని పడుకున్నాయి. ఇది వచ్చేసి ఇండో చైనీస్ స్పిట్టింగ్ కోబ్రా అంట. నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా, నేటివ్ టు పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్ వియత్నాం, లావోస్, థాయిలాండ్ అండ్ కాంబోడియా. దీని ఇమేజ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి క్లోజప్లో. ఇది కాకుండా మీకు అట్లా కార్నర్లో, లోపల కార్నర్లో ఇంకొకటి ముడుచుకొని పడుకొని చూడండి. దాని హెడ్ పార్ట్ అయితే మనకు కనిపించలేదు, కంప్లీట్గా ముడుచుకొని పడుకొని ఉంది. ఇదైతే మనకి హెడ్ పార్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది చూడొచ్చు. వీటిని పెట్టిన సెటప్ ఇది. ఆ కార్నర్లో అది ఉంది, ఆ పైన ఈ ఫ్రంట్ కార్నర్లో 2 పాములు ఉన్నాయి ఈ క్యాబిన్లో. ఇది బ్యాంబూ పిట్ వైపర్ అంట. సౌత్ అండ్ సెంట్రల్ ఇండియాలో కనిపిస్తాయి అని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎక్కువ పర్వత శ్రేణులు, ఇంత హిల్స్ అని చెప్పి ఇచ్చారు. హిల్స్లో ఉండే పాము ఉంటుంది ఇది, బ్యాంబూ పిట్ వైపర్. ఇవి అయితే అసలు ఫోటో సెషన్కి మనకు కోఆపరేట్ చేయట్లేదు. శుభ్రంగా తిని పడుకున్నాయి. తిన్నయలేదు లేండి పాపం, మనకేం తెలుసు. అదిగోండి ముడుచుకొని పడుకొని చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి తాబేలు ఉంది. దీని పేరు ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్. దీని ఇమేజ్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము. దీని డిస్క్రిప్షన్ వచ్చేసి, దీని అవైలబిలిటీ వచ్చేసి త్రూ అవుట్ ఇండియా, ఆల్సో శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. మనము
చూడొచ్చు. అదిగోండి లోపల నీళ్ళలో ఈత కొడుతుంది చూడండి. ఆల్మోస్ట్ అన్ని పాములు నిద్రపోతున్నాయి, ఇది మాత్రం శుభ్రంగా ఆడుకుంటుంది నీళ్ళల్లో. వావ్, అదేంటిది దాని కింద నుంచి కోటేది వచ్చింది వైట్గా, అర్థం కాలేదు దీని కాన్సెప్ట్ ఏంటో. అదిగోండి ఇవి కూడా తాబేళ్ళు, ఇండియన్ బ్లాక్ టర్టిల్. దీని ఆరిజిన్ వచ్చేసి త్రూఅవుట్ ఇండియా, ఆల్సో శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. 1 feet ఉంటుందంటే. ఇది చూడొచ్చు లోపల మీరు, మెష్ లోపలికి నేను మెష్ పై నుంచి తీయటానికి ట్రై చేస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో, దాదాపు ఒక 20 పైన ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఇది అమెరికన్ గ్రీన్ ఇగ్వానా అని ఉందండి. ఇదేదో మనకి ఊసరవిల్ల తొండవు. చూడండి క్లోజప్లో ఫోటో. దీని ఆరిజిన్ వచ్చేటప్పటికి నాట్ నేటివ్ ఇన్ ఇండియా, ఎగ్జోటిక్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ద వైల్డ్ ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా స్పీషీస్ అండి. దీన్ని ఎతుకుదాం ఎంత పెద్ద బోన్లో ఇది ఎక్కడుందో. ఇదిగోండి ఈ స్పీషీస్ని చూడొచ్చు. తొండ చెట్టు పైన ఉంది కదా, అదనమాట. ఇక్కడ ఒక తోక కనిపిస్తుంది, ఇదిగోండి. ఇది ఇచ్చింది మనకు ఫోటో సెషన్. మనకేందో తొండలు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి. మా ఇంట్లో తొండలు కూడా తెగ స్టిల్స్ ఇస్తాయి. ఇది అసలు ఇండియన్ ఆరిజిన్ కాదంటండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫౌండెడ్ ఇన్ యుఎస్కి సంబంధించిన స్పీషీస్ ఇది, మీరు చూడొచ్చు. ఇది ఇండియన్ రాక్ పైథాన్. ఆరిజిన్ వచ్చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. అంటే చూద్దాం ఇది ఎక్కడ దాకుందో ఎంత పెద్ద ఎపిసోడ్లో. ఎక్కడున్నావు నాగరాజా, ఎక్కడున్నావు నాగరాజా. ఓ నీళ్ళల్లో రెస్ట్ తీసుకుంటున్నావా. చూడొచ్చు ఇండియన్ రాక్ పైథాన్. దీని తల భాగం ఎక్కడున్నది, మొత్తం చుట్టుకొని ఉంది. ఇది కూడా ఇండియన్ రాక్ పైథాన్ అండి. వినాయక స్వామి వారి విగ్రహం ఒకటి, పక్కన నాగదేవతల శిలా ప్రతిమలు ఉన్నది, చూడొచ్చు. రెటిక్యులేటెడ్ పైథాన్ అంటే కొండ చిలువ. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో దొరికేది. దీని ఫోటో చూడొచ్చు, ఒక మనిషిని చుట్టుకో ఎంతలా ఉందో. ఇది మనము ఇక్కడైతే మనకి ఇక్కడ చెట్టు మీద ఉంది. చూడండి ఎంతలా ఉందో, ఆల్మోస్ట్ చెట్టు కాండం అంత ఉంది. అది కూడా దీని తల భాగం ఇదిగోండి. ఈ తల భాగం అయితే చూడొచ్చు ఇక్కడ. చూడండి ఎంతలా ఉందో. కొండ చిలువని ఇంత దగ్గరగా ఫస్ట్ టైం చూస్తున్నాను. చెట్టుని చుట్టేసుకొని చూడండి. చెట్టులో కలిసిపోయింది. మామూలుగా మనమైతే ఏదన్నా ఫారెస్ట్లో అట్లా వెళ్ళినప్పుడు అట్లా చెట్టుకి వాడేసుకున్నా కూడా మనమైతే గుర్తించాలి. ఇక్కడ మనం పని పెట్టుకుని ఎతుకుతున్నాం కాబట్టి ఓకే ఇది కొండ చిలువ అని మనకు అర్థమవుతుంది, కానీ మనకైతే అర్థం కాదు అసలు ఫారెస్ట్లో ఇట్లా ఉంటే మాత్రం. చూడండి దాని తలపాగం అటువైపు ఉంది, చిన్నగా చాలా చిన్నగా అవుతుంది. మీరు చూడొచ్చు. అలా వెనక్కు వస్తే చూడండి ఎంత చిన్నగా మూవ్ అవుతుందో. వావ్, అసలు దాని మూమెంట్ అయితే అద్భుతంగా ఉందండి. అసలు చాలా జాగ్రత్తగా మూవ్ అవుతుంది. చూడండి ఇదిగోండి దాని మూమెంట్ చూడొచ్చు మనం. అలా రాళ్ళ మీదుగా వెళ్తూ ఉందన్నమాట. చూడండి పిల్లలు వచ్చారు, హడావుడి చేస్తున్నారు. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో పిల్లలు వాటిని చూస్తా.
அதுக்கு தலை அங்கே இருக்கு வாழை தோறுது. ఇదిగోండి దీని తోక భాగం చూడండి, దాని మూమెంట్ చూడండి. இது சின்ன பாம்பு போல அது பெரிய பாம்பு, இது குட்டி பாம்பு. அது ஒரு பாம்பு பாரு. అదిగోండి ఎంత ఉందో చూడండి. దాదాపు ఒక 10 feet 12 feet ఉంటుందండి ఈజీగా. ఒకటి చిన్నది ఉంది ఇక్కడ, ఇది ఒక 5 feet ఉంటుంది. దీని తల భాగం మనకి ఫ్రేమ్ లోపలికి పోయింది, కనిపించలేదు. అసలు దీనికి మూమెంట్ ఏం కనిపించలేదు. అట్లా చూస్తే అది మాత్రం పెద్దది మాత్రం పోతా ఉంది, చిన్నగా ఆ రాళ్ళ మధ్యలోకి మూవ్ అవుతుంది. చూడండి స్టిల్ ఇటానికి వచ్చింది మనకి. ఇది చూస్తే సామెస్ క్రొకడైల్ అని ఉంది. నాట్ నేటివ్ ఇన్ ఇండియా, ఎగ్జోటిక్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ద వైల్డ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఇండో చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇక్కడ చూద్దాం మనం దీన్ని. ఇవ్వండి, ఈ మెష్ అర్థం వస్తుంది. నేను మెష్ పైనుంచి చూపించడానికి ట్రై చేస్తాను. అదిగోండి మూవ్ అవుతుంది, గోడ ఎక్కడానికి ట్రై చేస్తుంది. వావ్ వావ్ ఎక్కేస్తుంది. దాని ఎఫర్ట్స్ చూడండి గోడ ఎక్కడానికి. అదిగోండి పాపం గోడ ఎక్కడానికి ట్రై చేసింది కానీ ఎక్కలేకపోయింది. చూడొచ్చు దాని జాస్ చూడండి, బాగుంది కదా. చూడొచ్చు ఎంత బిగ్గరిన్ సైజు ఉందో. ప్రశాంతంగా నోరు తెరుచుకొని పడుకుంది, ఏ మాత్రం చలనం లేదు. సడన్గా చూస్తే బొమ్మ నిజమైందా అన్నట్లు ఉంటుంది, కానీ ఇది ఒరిజినల్ స్పీషీస్ అండి. బొమ్మనికి వద్దు కాలకుండా ఉందని. ఇంత క్లోజ్గా మనం చూసే అవకాశం అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మగ్గర్ ఆర్ మార్ష్ క్రొకడైల్ అంటారంట దీన్ని. ఫౌండ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ లైక్ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. ఇవి చూడొచ్చు, ఇక్కడ చాలా ఉన్నవి. ఇవ్వండి ఎన్ని ఉన్నాయి చూడండి. 20 పైన ఉన్నాయి నాకు తెలిసి. సౌండ్ చేసినా కదలట్లా, వచ్చినాయి. కొంచెం కెమెరాకి స్టిల్స్ ఇవ్వచ్చు కదా, అందరూ ఎంజాయ్ చేస్తారు కదా చూసి. నేనంటే చూసా మమ్మల్ని. చూడొచ్చు నీళ్ళల్లో ఒకటి ఉంది క్లోజప్లో, జస్ట్ తల ఒక్కటే బయటికి కనిపిస్తుంది. చాలా రేర్గా ఉంది ఇది, కొంచెం డిఫరెంట్గా ఉంది. కూడా ఇందాక చూసినట్టు మగరార్ మార్ష్ క్రొకడైల్ ఇందాక చూసాము ఆల్రెడీ, ఆ స్పీషీస్కి చెందింది. అటు చూడవచ్చు తల్లి పిల్ల సైజులో ఉన్నాయి రెండు. మీరు చూడొచ్చు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది హ్యాపీగా పడుకున్నాయి. బాగున్నాయి కదా. మీరు చూడొచ్చు రెండు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది పడుకొని ఉన్నవి. ఎటువంటి కదలిక లేదు. వీడికి అలవాటు అయిపోయినట్లుంది ఈ జనాల గోళ ఇదంతా. వాళ్ళ పాటికి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, ఆ ఫోన్లు పట్టుకొని కెమెరాలు పట్టుకొని. మన పని మందులే అని చెప్పి కనీసం ఇంత సౌండ్లు ఇంతమంది జనాలు ఉన్నా కూడా చలనం లేకుండా ఎలా పడుకున్నాయి చూడండి హ్యాపీగా. ఇది గరియల్ అని రాస్తుందండి. ఒరిజిన్ వచ్చేసి రివర్స్ ఆఫ్ నార్థన్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, ఏ రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ గ్లోబల్ సిగ్నిఫికెన్స్. దీని ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారు. ఓ దాని ఇది చూడండి, మూతి ఎలా ఉందో, చాలా రేర్ ఉంది. చూద్దాం దీన్ని. అదిగోండి అది చూడండి, దాని మౌత్ పార్ట్ ఎలా ఉందో. కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. కెన్ సీ దిస్. వావ్, ఈ షేప్తో అయితే నేను ఇంతవరకు క్రొకడైల్ని చూడలేదండి. ఆ
బ్యాంకాక్ అది వెళ్ళినప్పుడు క్రొకడైల్ ఇది ఉంటుంది, షో ఉంటుంది. ఆ షోలో కూడా ఇట్లాంటి క్రొకడైల్ అయితే నాకు కనిపించలేదు. బాగుంది కదా, అది చాలా రేర్గా అనిపించింది నాకైతే. బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ అని ఉంది. ఇది అవైలబుల్ ఇన్ త్రూఅవుట్ ఇండియా, ఆల్సో శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. చూద్దాము, చాలా సన్నగా ఉంది. 2 ఉన్నాయి అక్కడ చెట్టుకి చుట్టుకొని. చూడండి దాని మౌత్ పార్ట్ ఇది ఒకటి, అలా కొంచెం పైకి వెళ్తే ఇంకొకటి. ఇదిగోండి యాంగిల్, దీని మౌత్ పార్ట్ ఎక్కడుందో అదిగోండి, చాలా సన్నగా ఉంది. ఈ చెట్లలో ఎదురొస్తే అది పావును కూడా మనకు తెలియదు. ఇది ఒకటి, చాలా సన్నగా ఉన్నాయండి. ఇండియన్ ర్యాట్ స్నేక్, ఇది కూడా త్రూఅవుట్ ఇండియా, ద ఎంటైర్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఫ్రమ్ నియర్ ఇరాన్ టిల్ ఇండోనేషియా. ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది సీట్. తల భాగాలు కనిపించట్లేదు చాలా వాటికి. తల లోపల పెట్టుకొని ముడుచుకొని లోపల పెట్టుకొని పడుకుంటున్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఇలా వస్తే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. కొంచెం దీని మీద రీసెర్చ్ చేసి పాములు యాక్టివ్గా ఉండే టైంలో రావాలండి ఇక్కడికి. ఇండియన్ ట్రింకెట్ స్నేక్ అంట. ఇది కూడా త్రూఅవుట్ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. ఇది ఒకటి మూమెంట్లో ఉందండి పాపం, మన కోసం పడుకోకుండా. మరి చూడొచ్చు. ఒక 6 feet అయితే ఉండొచ్చు ఇది. చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో. వావ్, థ్యాంక్ యూ బేబీ. చూడొచ్చు కట్ కీల్ బ్యాక్ అంట, దీని ఫోటో చూడొచ్చు. ఇది కూడా సేమ్ త్రూఅవుట్ ఇండియా, ఆల్సో శ్రీలంక అండ్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్. ఇదిగోండి చిన్నది, చాలా చిన్నది, ఇక్కడ ముంచుకొని పడుకోనుంది. ఈ అద్దాల్లోంచి మనకి క్లారిటీ ఉండట్లేదు, అది మూమెంట్ ఇస్తే మనకు అర్థమవుతుంది. మూమెంట్ ఇవ్వకపోతే ఇస్ నో పాయింట్. ఇక్కడికి వచ్చి చూస్తే వీ కెన్ ఫీల్ ఇట్ అనమాట. ఇది ఇండియన్ చెమియాలో అనంట, ఓసర్విల్ అనుకుంటా. ఇది త్రూఅవుట్ ఇండియా, ఆల్సో శ్రీలంక అండ్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్. ఇది ఓసర్విల్ అండి. ఇక్కడ చూద్దాం ఇది ఎక్కడ దాక్కుందో. చెట్టు మీద ఎక్కడ ఉన్నావు? కనిపించలేదు మీకు, నాకైతే బాగానే ఉంది. కానీ ఇక్కడ అదిగోండి, కనిపిస్తుందా? అదిగోండి ఓసర్వెల్లి. ఎప్పుడన్నా చూసారా? రంగులు మార్చే ఓసర్వెల్లి అంటారు కదా, అది ఓసర్వెల్లి. చూసారా? అది అటువైపు తిరిగి ఉంది. ట్రై. ఈ అద్దాల వల్ల మనకి ప్రాపర్గా షూట్ చేయలేకపోతున్నాము. అదిగోండి రంగులు మార్చే ఓసర్వెల్లి, అదిగోండి మూవ్ అవుతుంది చూడండి. ఏమన్నా సౌండ్ చేస్తే ఏమన్నా మూవ్ అయితే మనకి బాగుంటుంది వ్యూ. మనకు ఆకులు అడ్డం వస్తున్నాయి కొంచెం కింద నుంచి. అదిగోండి ఇదేదో మ్యూజియం అన్నారు, చూద్దాము. ఓ
క్రొకడైల్ మ్యూజియం ఇది. డిఫరెంట్ స్పీషీస్ కప్పలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, amphibians and lizards, amphibians, lizards and turtles. బల్లుల స్పెసిమెన్స్ అండి. ఇండియన్ ఫ్లయింగ్ లిజార్డ్ అంట. మొత్తం సేవ్ చేసి పెట్టారు. స్నేక్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, డిఫరెంట్ స్పీషీస్ ఇక్కడ మీరు అయితే ఇది చేసి పెట్టారు. ఇవి కూడా స్నేక్సేనండి. చూడొచ్చు. మొత్తం స్పెసిమెన్స్ అండి. వావ్, అన్ని రకాలు ఉన్నాయో. వాళ్ళు ఇంత కష్టపడి కలెక్ట్ చేసినందుకన్నా మనం వీటిని చూడాలండి. ఒకటి 10 సార్లు చూడాల్సిన పని లేదు, కానీ ఒక్కసారిన ఎక్స్ప్లోర్ చేయాలి ఇట్లాంటి వాటిని. మనం ఎటు చూడలేము లైఫ్ టైంలో ఇంత కలెక్షన్. చూడొచ్చు మీరు. కింగ్ కోబ్రా అండ్ ఇట్స్ నెస్ట్ అంటండి. ఒక బొమ్మలాగా అసలు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇది కింగ్ కోబ్రా అనేది. ఇది అది ఎట్లా గుడ్లు పెడుతుంది, ఆ గుడ్డులోంచి పిల్ల ఎలా బయటకు వస్తుంది అనేది మనకు ఒక ఆర్ట్ రూపంలో తయారు చేసి పెట్టారు. ఇది కింగ్ కోబ్రా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియాస్ ట్రూ కోబ్రాస్. ఇండియా హ్యాస్ 4 స్పీసీస్ ఎక్స్క్లూడింగ్ కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా కాకుండా ఇంకొక 4 కోబ్రాస్ ఉన్నాయంటండి ఇండియన్ స్పీషీస్లో. ఒకటి సెంట్రల్ ఏషియన్ కోబ్రా, ఒకటి మోనోకల్, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, మోనోలెడ్ కోబ్రా, స్పెక్టాకిల్ కోబ్రా అండ్ అండమాన్ కోబ్రా. కింగ్ కోబ్రా కాకుండా ఇంకొక 4 రకాల కోబ్రాస్ అంటారు ఇవి. ఇవి చూడొచ్చు, కొండ చిల్లులు, వాటి బొమ్మలు. అది చూడండి, దాని నోరు అది ఎట్లా మింగుతుంది. దాని స్ట్రక్చర్ ఒకటైతే ఇదేదో గొర్రెనో మేకనో వేసుకుంది నోట్లో. అది ఎట్లా మింగుతుంది అనేది మనకి ఒక ఊహా చిత్రం ఒకటి తయారు చేసి పెట్టారు ఇక్కడ. అది చూడొచ్చు. ఇది వచ్చేసి ట్రీ డ్విల్లింగ్ రెప్టైల్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అంట. ఫ్లయింగ్ లిజార్డ్, ఎగిరే బెల్ అంటది. ఇది వచ్చేసి మనకి ఫ్లయింగ్ స్నేక్ అంట, ఎగిరే పాము. గ్రీన్ పిట్ వైపర్ అంటండి ఇది. చూడొచ్చు. ఈ పక్క దీంట్లోకి వస్తే కాంబాట్ డ్యాన్స్ ఇన్ మేల్ వాటర్ మానిటర్స్ అంట. మన పాములు డ్యాన్స్ చేయటం మనం చూసుంటాం, కానీ వివిధ సందర్భాల్లో ఎక్కడన్నా క్రొకడైల్స్ ఇట్లా డ్యాన్స్ వేస్తాయి. వాటర్ మానిటర్స్ అంటండి ఈ జాతి పేరు. ఇట్లా డ్యాన్స్ వేస్తాయంట. అది కూడా ఒక స్పెసిమెన్ అయితే ఇక్కడ పెట్టారు మనకి. మొసళ్ళ పిల్లలండి చూడండి, ఒక 5-6 ఉన్నవి బేబీస్ అంట. వీటిని ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్ స్నేక్స్ని ఒరిజినల్గా తీసిన ఫొటోస్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ తోటి ఎక్కడ చేశారు, ఎక్కడ ఉంటుంది మొత్తం డిస్క్రిప్షన్ తోటి ఫోటోగ్రాఫర్స్ తీసిన, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫొటోస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లేలు ఉన్నాయి, ఒరిజినల్ ఫొటోస్ చూడొచ్చు. ఇలాంటి ఫోటోలు మనం కూడా తీయాలి త్వరలో అని కోరుకుందాం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇది చూడొచ్చు. వీడియో డిస్ప్లేస్ ఉన్నాయి. ఎక్కువ ఎస్ఆర్ గణేష్ అనే ఫోటోగ్రాఫరు వారు తీసిన ఫొటోస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ డిస్ప్లేలో. డిఫరెంట్ స్పీషీస్
చూడొచ్చు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి కలెక్షన్ ఇది. ఎక్కడెక్కడ ఏ స్పీషీస్ ఉంటాయి, ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఒకసారి అయితే చెన్నైలో ఉన్నప్పుడు హార్డ్లీ ఎంతసేపు ఒక 1 అవర్ పట్టిందండి నాకు కంప్లీట్ వీడియో తీసుకుని రావడానికి. 1 అవర్ పట్టింది. సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో చాలా ఈజీగా ఒక రౌండ్ వేసేయచ్చు. మనకు అడయార్ మెయిన్ రోడ్లో ఉంటుంది. మనమైతే కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు బయటకు వచ్చేసాము. దీని గురించి రివ్యూ అవ్వాలంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మంచి కలెక్షన్ అయితే ఉంది, కానీ ఆల్మోస్ట్ అన్నిటిని మనం ప్రాపర్గా చూడలేకపోయాం. అన్నీ పడుకోని ఉంటాము, లేకపోతే ఇంకోటి ఒక పైథాన్ ఒకటి, ఒక రేర్ స్పీషీస్ క్రొకడైల్ అయితే మాత్రం నన్ను బాగా ఎగ్జైట్ చేసినాయి. మీకు వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఆ రెండు చాలా బాగున్నవి. బట్ స్టిల్ ఏముంది, ఒక అరగంట గంట మ్యాక్సిమం యూ కెన్ ఒకసారి విజిట్ చేయొచ్చు. ఈ దగ్గరలో ఉన్నోళ్ళు, చెన్నై వచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా పిల్లలు అయితే బాగా ఎగ్జైట్ అవుతారు. నైస్ వన్, సూపర్ అని నేను చెప్పను కానీ, బట్ ఒకసారి మాత్రం చూడొచ్చు. వాళ్ళు అంత కష్టపడి అంత కలెక్ట్ చేసి అన్ని స్పీషీస్ కలెక్ట్ చేసి ఇచ్చేసినందుకు ఒకసారి మనము చూస్తే దట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ.